వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వైసీపీలో విజయమ్మ భయం, రాజమాత కోపం వైసీపీకి మంచిది కాదంటున్న సీనియర్ నేతలు అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఆ అంశం గురించే ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే చాలా సీరియస్గా విజయమ్మ ఎపిసోడ్ ఈరోజు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. ఓన్లీ ఏపీనే కాదు, తెలుగు రాష్ట్ర రాజకీయాలను కూడా. నిజంగా మొన్నటి వరకు వైఎస్ విజయలక్ష్మి రాజశేఖర రెడ్డి భారీగా మాత్రమే అందరికీ తెలుసు. వన్స్ రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రాష్ట్రంలో జరిగిన కీలక పరిణామాల క్రమంలో ఆ రోడ్డు మీదకి రావాల్సిన సందర్భం ఏర్పడింది. ఇదే జగన్మోహన్ రెడ్డి కోసం. ఇదే జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు అరెస్ట్ చేస్తే ఆవిడ ఫుట్పాత్ మీద కూర్చున్నారు తన కూతురుతో పాటు. ఆ విజువల్ చూస్తేనే చాలా ప్యాథటిక్గా ఉంటుంది. అలాంటి తల్లిని నిజంగానే రోడ్డును పడేశారు జగన్మోహన్ రెడ్డి. అది సింబాలిక్. అది ఆ ఫోటో చూసి ఈరోజు విజయమ్మ రాసిన లేఖను మనం పక్కన పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి కోసం ఆమె ఇంత చేసినా భవిష్యత్తులో తన తల్లిని కూడా రోడ్డు ఎక్కించే ప్రయత్నం చేస్తారనేది ఆ రోజే ఆయన మెసేజ్ ఇచ్చాడు. అది విజయమ్మకి అర్థం కాలేదు. తల్లి ప్రేమ దాన్ని కమ్మేసినట్టుంది. అయితే అప్పటి నుంచి జరిగిన వ్యవహారాలన్నీ కూడా ఎన్ని జరిగినా జగన్మోహన్ రెడ్డి తనను వాడుకొని వదిలేసిన, గౌరవ అధ్యక్షుల పదవి ఇష్టం లేదన్న ఇచ్చి అవమానించి బలవంతంగా దాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేసిన, వైజాగ్ నుంచి నేను పోటీ చేయనని ఆమె కన్విన్స్ చేసిన జగన్మోహన్ రెడ్డి వినిపించుకోకుండా ఆ ఓటమికి కారణమయ్యాడు. అంతేకాదు ఆ తర్వాత అనేక పరిణామాలు, షర్మిలకు పదవి ఇవ్వాలను, ఎంపీ పదవి ఇవ్వాలని కోరుకున్న ఆ దిశగా ప్రయత్నాలు ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి. 2019 ఇన్ని జరుగుతూ ఉన్నా వీటన్నిటినీ సైలెంట్గా బయటికి రాకుండా 2019 ఎన్నికల్లో ఆ పార్టీ కోసం షర్మిల విజయమ్మ ప్రచారం చేశారు. అప్పుడు కూడా ఆమెకు టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఉన్నా ఎక్కడా జగన్ ఫోకస్ పెట్టలేదు. ఎందుకంటే షర్మిలకు మంచి వాయిస్ ఉంది, వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి ఆహార్యం ఉంది, ఆమెకి మంచి ఎలిగెంట్ పర్సనాలిటీ. సో ఆవిడ జనంలోకి వెళ్తే ఆబ్వియస్లీ జనం యాక్సెప్ట్ చేస్తారు ఆమెని. అంటే పార్టీలో మరో పవర్ సెంటర్ అవడం ఖాయం షర్మిల. అందుకనే ఆవిడకి ఆ దిశగా ఆవిడకి ఫోకస్ పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి. అది అందరికీ తెలుసు, ఆయన సన్నిహితులందరికీ. అయితే ఇవన్నీ ఒక లెక్క అయితే, ఎస్పెషల్లీ 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేక పరిణామాలు, షర్మిల ముందు బయటికి పంపించే ప్రయత్నం, సో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో షర్మిలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆవిడ కూడా విజయం కూడా షర్మిల స్టాండ్ తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె పీసీసీ చీఫ్ హోదాలో మళ్ళీ ఏపీకి తిరిగి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మీద ఒంటికాలతో వెళ్లే ప్రయత్నం చేశారు. అందుకు ఆమె క్యారెక్టర్ అసోసియేషన్ జరిగింది. ఆమె భర్తను అవమానించారు, ఆమె పిల్లలను అవమానించారు. పాలిటిక్స్ పక్కన పెడదాం, నీచంగా వైఎస్ రాజశేఖర రెడ్డి బ్లడ్డే ఆవిది. ఎప్పటికైనా ఎన్ని గొడవలు ఉన్నా జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెల్లే ఆవిడ. అయినా సరే ఎంత దారుణంగా ఆవిడ క్యారెక్టర్ అసోసియేషన్ చేసే ప్రయత్నం జరిగింది ఆ పార్టీ నుంచి. వీటన్నిటినీ భరించారు ఆవిడ. అంత ధైర్యంగా ఉండే షర్మిల కూడా ఎన్నోసార్లు కన్నీళ్ళు కూడా పెట్టుకున్నారు మీడియా ముందు. ఇదంతా ఒక లెక్క అయితే, తల్లిని కూడా ఈరోజు అవమానించే ప్రయత్నం. మొన్న ఎలక్షన్ అప్పుడు మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది. అటు కూతురు వైపు ఉండాలా, ఇటు కొడుకు వైపు ఉండాలా తేల్చుకోలేని పరిస్థితిలో 24 ఎన్నికల సమయంలో అంత క్రూషియల్ పీరియడ్లో కూడా ఆమె వెళ్ళి ఏ మనవడి దగ్గర లండన్లోనో అమెరికాలోనో ఉందంటేనే పాపం ఆవిడ ఎంత మానసిక వేదన అనుభవిస్తూ ఉంది అనేది అర్థం చేసుకోవాలి. ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు పోతూ ఉంది. వీళ్ళందరూ కలిసి వైఎస్ రాజశేఖర రెడ్డి పరువు తీయడంలో ముందు వరుసలో ఉన్నారు అనుకోవాలి. ఈ రోజున ఆయన సన్నిహితులు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉన్నారు. ఏకంగా షర్మిలాకి ఇవ్వాల్సిన ఆస్తి పంపకాల విషయంలో ఇప్పటికే తన తండ్రిని కూడా దోషిగా చూపిస్తూ ఎన్సీఎల్టీకి వెళ్ళాడు ఆయనను భారతి ఇద్దరు. దీని మీద విజయం ఎప్పటి నుంచో ఫైర్ అవుతూ ఉన్నారు, షర్మిల కూడా ఫైర్ అవుతూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు ఆవిడ పూర్తి స్థాయిలో అందులో అంశాలు ఏంటి అనేది, అసలు ఏం జరిగింది, మేము ఎథికల్గానే లీగల్గానే మేము వాటాలు కానీ పంపకాలు కానీ చేపట్టడం జరిగింది, సండూర్ పవర్స్ కానీ అదేవిధంగా క్లాసిక్ రియాలిటీలో అడ్డం రాని ఈడీ చెప్తూ జగన్మోహన్ రెడ్డి సరస్వతి పవర్స్కి మాత్రమే ఎందుకు అడ్డం పెడతా ఉన్నారు, ఇక్కడే జగన్మోహన్ రెడ్డి డ్యూయల్ స్టాండ్, మాట తప్పడం మడమ తిప్పడం అర్థమవుతా ఉంది, ఆఖరి షర్మిల బిడ్డలను కూడా రోడ్డును పడేస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు ఆవిడ ఎన్సీఎల్టీలో కేసు వేయడం, అఫిడవిట్ ఫైల్ చేయడమే కాదు, రేపు 29th అది డిస్కషన్స్కి రాబోతుంది. అంతేకాదు ఈరోజు ఆవిడ దాన్ని ఎక్కడ మళ్ళీ వీళ్ళు మ్యానిపులేట్ చేస్తారో అని చెప్పి దాన్ని మళ్ళీ నోటరీ కూడా చేసి మీడియాకు వదలడం జరిగింది. ఇది ఒక బాంబ్ బ్లాస్ట్ చేశారు విజయమ్మ. అయితే ఇది వైఎస్ఆర్సీపీని హిట్ చేయబోతుందా అంటే ఎస్, ఆబ్వియస్లీ హిట్ చేయబోతోంది. ఎందుకు హిట్ చేయబోతుందంటే 3 కారణాలు ఇక్కడ. ఒకటి, తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడ ఇప్పుడు దాకా ఒక ముఖ్యమంత్రిగా చేసిన ఫ్యామిలీ కానీ, ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి తల్లి మీద స్వయంగా ఆయన కేసు వేయడం, అదే తల్లి అతని మీద రివోల్ట్ కావడం అనేది ఎక్కడా జరగలేదు. ఫస్ట్ టైం ఇది ఈ చరిత్రని సువర్ణాక్షరాలతో లిఖించింది మాత్రం జగన్మోహన్ రెడ్డి. అది నిజంగానే వైఎస్ఆర్సీపీలో కూడా వైఎస్ఆర్ అభిమానులు చాలామంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎగ్జిట్ అయిన తర్వాత చాలామంది వైఎస్ఆర్ అభిమానులే వచ్చారు ఆ పార్టీలోకి. సో వాళ్ళంతా ఈరోజు కుమిలిపోతూ ఉన్నారు, మదన పడుతూ ఉన్నారు. అందుకే మీరు చూడండి, ఎవరు కూడా ఈ అంశం మీద లైక్ అంబటి రాంబాబు లాంటి వాళ్ళు, లేకపోతే వైఎస్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మాట్లాడలేరు కూడా విజయమ్మను ఉద్దేశించి. కానీ సోషల్ మీడియా మాత్రం ఒక లేఖి భాషతో విజయమ్మ మీద బురద పోసే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. సో రెండోది, అది తీసుకోలేకపోతూ ఉన్నారు చాలామంది. ఒక తల్లిని ఉద్దేశించి, ఒక చెల్లిని ఉద్దేశించి ఆ భాష మాట్లాడితేనే మనమే ఊరుకోం. అలాంటిది ఒక తల్లిని ఉద్దేశించి ఆ స్థాయిలో ఒక దరిద్ర భాష, దిక్కుమాలిన భాషతో వీళ్ళు ట్రోల్ చేస్తూ ఉంటే నిజంగా అది వైఎస్ఆర్సీపీకి చాలా డ్యామేజ్ అవుతూ ఉంది ఈ రోజున. ఇంకా అంతేకాదు, ఇంకో కీలక అంశం ఇందులో ఏంటంటే, జగన్మోహన్ రెడ్డికి షర్మిలాకి మధ్య సయోధ్య చేద్దామని చాలామంది ప్రయత్నాలు చేశారు.
వైఎస్ సన్నిహితులు లైక్ ఒక కేవీపీ లాంటి వాళ్ళు కావచ్చు, ఒక ఉండవల్లి లాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళ మాట ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వినిపించుకోలేదు బికాజ్ ఆఫ్ భారతి. వినేలాగా చేయలేదు ఆవిడ. సో అది ఈరోజు వాళ్ళని కూడా మదన పడేలా చేస్తుంది. తటస్థులుగా ఉన్న చాలామంది జగన్మోహన్ రెడ్డికి హిడెన్గా అభిమానులుగా ఉన్నారు, వైఎస్ అభిమానులు. ఈరోజు వాళ్ళు కూడా రివోల్ట్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ టోటల్ ఎపిసోడ్ని ఒక సెంటిమెంట్ లాగే చూస్తారు ఎవరైనా సరే. నువ్వు బయట వాళ్ళకి ఏం చేసావు, ముఖ్యమంత్రిగా జనానికి ఏం చేసావు, ప్రతిపక్ష నేతగా వాళ్ళ సమస్యల తరపున ఎప్పుడు మాట్లాడావు, అసలు ఏంటి అనే దానికన్నా వ్యక్తిగా నువ్వేంటి అనేది చూస్తారు జనము. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఇచ్చారు జనం అంత మ్యాండేట్, వన్ సైడ్ మ్యాండేట్? అతను ఒక్క ఛాన్స్ అని జనంలోకి వెళ్ళారు ఆ రోజున. వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి మనం కూడా ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనుకున్నారు జనం. అందుకే జగన్మోహన్ రెడ్డికి అంత క్లియర్ కట్ మ్యాండేట్ వచ్చింది, 151 సీట్స్. సో వ్యక్తిగా నిన్నంటే ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగానే చూశారు ఉప ఎన్నికల్లో కానీ ఆ తర్వాత కానీ. సో ఆ వ్యక్తిగానే ముందు చూస్తారు, తర్వాతే నిన్ను పొలిటికల్ పార్టీ కానీ పొలిటికల్ లీడర్గా చూస్తారు. కానీ నీ వ్యక్తిత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వాన్ని తనకు తానే దిగజార్చుకున్నారు ఈరోజు. తల్లిని తీసుకొచ్చి రోడ్డు మీద పెట్టే ప్రయత్నం, తండ్రి పొరుగును రోడ్డు మీద పెట్టే ప్రయత్నం చేయడం ద్వారా. సో ఇది నిజంగానే ఒక బాంబ్ బ్లాస్ట్. దీని నుంచి తప్పించుకోవడానికి ఏదేదో హడావుడి చేయడం, రోజా లాంటి వాళ్ళతో కాంట్రవర్సీలు చేయడం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఇది వైఎస్ఆర్సీపీని చాలా హిట్ చేయబోతోంది. అన్నిటికన్నా అమ్మ సెంటిమెంట్ చాలా గొప్పది ప్రపంచంలో. అందుకే దేవుడు తను ప్రతి చోట ఉండలేననుకొని అమ్మని సృష్టించాడని చెప్తారు చాలామంది. అలాంటి అమ్మని నువ్వు రోడ్డును పెట్టే ప్రయత్నం చేస్తున్నావు ఈ రోజున. అలాంటి అమ్మనే దారుణంగా ట్రోల్ చేస్తూ ఉన్నావు. ఈ ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి అసలు ఎంత సైలెంట్గా ఉంటే అంత ఆయనకి కాస్త సానుభూతన్నా వచ్చుండేది. కానీ ఈరోజు ఏ కోసానో అది లేదు ఆ పార్టీలో. ఆ పార్టీలో ఉన్న సీనియర్లే ఇది బూమరాంగ్ కాబోతుంది మనకి. విజయమ్మని టార్గెట్ చేయడం మంచిది కాదు. విజయమ్మని టార్గెట్ చేసి 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 పిల్లి కూడా పులవుతుంది అంటారు కదా, లోపలెట్టి కొడితే. అట్లా చేశారు. అందుకే ఆవిడ ఈరోజు రివోల్ట్ అవుతున్న పరిస్థితి. సో ఆవిడ కన్నీళ్ళు ఆ పార్టీకి మంచిది కాదు. ఎందుకంటే అమరావతి రైతుల కన్నీళ్ళు కూడా జగన్మోహన్ని హిట్ చేశాయి. వాళ్ళ మీద చేసిన దాష్టికాలన్నీ పాపాలుగా మారి ఆయనకి శాపాలైనాయి. అందుకే 11 వచ్చినాయి. ఈరోజు ఏకంగా తల్లి మీదే ఆయన దాష్టికం ప్రదర్శిస్తూ ఉన్నారంటే అది కూడా జగన్మోహన్ రెడ్డికి రివోల్ట్ అయ్యే అవకాశమే ఉంటుంది. ఇదే ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఈ మిగతా ఇష్యూలన్నీ ఒక లెక్క అయితే ఈరోజు విజయమ్మ రివోల్ట్ కావడం అనేది మాత్రం ఒక విషయం. ఈ విషయంలో మనం ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిదని సీనియర్లు ఫీల్ అవుతూ ఉన్నారు. చాలామంది సీనియర్లు అయితే జగన్మోహన్ రెడ్డి మీద ప్రెజర్ తీసుకొస్తూ ఉన్నారు ఈ విషయంలో. ఇంకా దీన్ని ఎక్కువ చేయొద్దు, దీనికి ఫుల్ స్టాప్ పెడదాం ఎక్కడో ఒక చోట అనేసి. లెట్స్ సీ మరి జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు ఈ అంశాన్ని కన్సిడర్ చేస్తారనేది కూడా చూడాలి మనం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 Telugu YouTube channel.